హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. మ్యావ్ మ్యావ్ సింహం మరియు జిత్తులమారి నక్క. ఒక అడవిలో సింహం ఉండేది. అడవికి రాజైన అది ఎప్పుడూ చూసిన జంతువులన్నిటినీ భయభ్రాంతుల్ని చేస్తూ ఉండేది. ఆ సింహానికి ఒక నక్క చాడీలు చెబుతూ పబ్బం గడుపుకునేది. సింహం బాధలు ఓర్చుకోలేని జంతువులన్నీ ఒక చోట చేరి దాన్ని ఎదిరించాలని తీర్మానించుకున్నాయి. మన అడవిలో అందరూ రాజులే. ఎవరి తిండి వాళ్ళం సంపాదించుకుంటున్నాం, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నాం. కాలం మారుతోంది, రాజుల్లేరు గీజుల్లేరు అంటూ ఒక కోతి మిగతా జంతువులన్నిటికీ హితబోధ చేసింది. అంతే, కోతి చెప్పిన మాటలకు తమ అంగీకారం తెలిపిన జంతువులన్నీ కలిసి ఇక లాభం లేదు, సింహానికి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని అనుకున్నాయి. వెంటనే సింహం ఉండే గుహ వద్దకు జంతువులన్నీ చేరుకున్నాయి. గుహ ముందు నిలబడి, రాజుల కాలం పోయింది, మాకు మేమే రాజులం అంటూ పెద్ద పెట్టుగా అరవసాగాయి. బాగా నిద్రపోతున్న సింహానికి ఆ మాటలు అరుపులు వినిపించాయి. అడవిలోని జంతువులన్నీ ఏదో పెద్ద కుతంత్రం చేస్తున్నాయని నక్క చాలా రోజుల నుంచి చెబుతోంది. ఇదేనన్న మాట అని మనసులోనే అనుకుంది. తాను ఒక్కసారి గర్జిస్తే సరి, జంతువులన్నిటికీ గుండెల్లో దడ పుట్టుకొస్తుంది, ఎక్కడి ఒక్కడ పారిపోతాయి అనుకుంటూ సింహం గుహలోంచే పెద్దగా అరిచింది. అయితే విచిత్రంగా దాని గొంతులోంచి మ్యావ్ మ్యావ్ అనే శబ్దం రాసాగింది. ఎంత కూడదీసుకొని గట్టిగా గర్జించే ప్రయత్నించినం పిల్లిలా మ్యావ్ మ్యావ్ అన్న శబ్దం తప్ప గాండ్రింపు అసలు రానే లేదు. దీంతో సింహానికి భయం పుట్టుకుంది. ఈ సంగతి జంతువులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, పరువు పోతుందని గాబరా పడిపోయింది సింహం. గుహలోంచి తల పైకెత్తి చూస్తే గుహ బయట ఏనుగులు, పులులు, చిరుతలు, తోడేళ్లాంటి పెద్ద జంతువులే కాకుండా కుందేళ్ళు, కోతులు, జింకల్లాంటి కూడా రాజుల కాలం పోయింది, మాకు మేమే రాజులం అంటూ గట్టిగా అరుస్తూ కనిపించాయి. అది సరే, సింహం ఎందుకు శబ్దం చేయకుండా ఉందా అని నక్కకు అనుమానం పట్టుకుంది. ఆత్రం పట్టలేక అది మెల్లగా గుహలోకి దొంగతనంగా ప్రవేశించింది. సింహాన్ని కుశల ప్రశ్నలు వేసింది. రాజా, ఈ జంతువులెంతగా బరి తెగించాయో చూశారా అని అంది. సింహం నోరు తెరిస్తే ఒట్టు. మహారాజా, మీరు ఈ అడవి రాజ్యానికి రాజు కదా, అలా చూస్తూ ఊరుకుంటారేంటి రెట్టించి అడిగింది నక్క. అయినా సరే సింహం నోరెత్తలేదు. ఓహో, మీరు మంచివారు, కాలం మారిందని ఎంతో బాగా తెలుసుకొని రాచరికాన్ని వదిలేస్తున్నారన్నమాట అని తనకు తానుగా మళ్ళీ అంది నక్క. అయినా సరే సింహం నోరు తెరవలేదు. ఈ లోపు గుహ బయటి జంతువులన్నిటికీ నక్క ఏం చేస్తుంది, సింహంతో మంతనాలు పాడుతోందా అనే సందేహం వచ్చింది. దాంతో నక్క బయటికి రావాలని అవి గట్టిగా అరిచాయి. నక్కకు పై ప్రాణాలు పైనే పోయాయి. మెల్లగా బయటికి వచ్చింది. జంతువులన్నీ దాని మీద పడి చంపబోయాయి. మిత్రులారా, నా మాట వినండి, నేను సింహంతో మాట్లాడాను. ఇప్పుడు సింహం కూడా తాను రాచరికం వదిలేసింది, గర్జించటం కూడా మానుకుంది. ఈ సంతోషమైన వార్త మీకు చెబుదామనే నేను వస్తున్నాను, ఇంతలో మీరే పిలిచారు అని మొరపెట్టుకుంది. దాంతో జంతువులన్నిటికీ సింహం గురించి, నక్క జిత్తులమారితనం గురించి అర్థమయ్యింది. సింహం తోక ముడిచిపెట్టుకొని నక్క కూడా చాడీలు చెప్పటం మానుకునే రోజు వచ్చేసిందని వాటన్నిటికీ తెలిసిపోయింది. ఇకపై ఎవరికి భయపడాల్సింది లేదు, మాకు మేమే రాజులం అని నవ్వుకుంటూ అక్కడి నుంచి జంతువులన్నీ సంతోషంగా వెళ్ళిపోయాయి. అంతే, ఇక కథ కంచికి మనం ఇంటికి. Thanks for watching the video. Like, share and subscribe to my YouTube channel Kids Tutorials.